హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కండక్టర్ ఉద్యోగాలకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇవి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కాదండి. పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మనం సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటది? ఎలిజిబిలిటీ ఏంటి? ఏ అర్హత ఉండాలి? వయస్సు ఎంత ఉండాలి? దాని సాలరీ ఎంత? జిల్లాల వారీగా ఎన్ని పోస్టులున్నాయి? ఈ వీడియోలో మనం అన్ని టాపిక్స్ మీద కవర్ చేస్తామండి. దయచేసి వీడియోను ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో అది నిన్న ఆర్టికల్ అండి. పేపర్‌లో వచ్చింది. 1500 కండక్టర్ ఉద్యోగాలకు పురుషులు, మహిళలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే 10థ్ క్లాస్‌లో ఎక్కువ మార్క్స్ ఎవరికొస్తే ఆళ్ళ మెరిట్ ప్రకారంగా సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి మనం పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యమే ఈ పోస్టులను భర్తీ చేపట్టనుంది. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ పోస్టులను ఉద్యోగుల్ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీజీఎస్ ఆర్టీసీ ఆవిర్భవించిన తరువాత ఇప్పటి వరకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు. గత ఏడాది ఈ ఆర్టీసీ కండక్టర్ పోస్టులను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల ద్వారా భర్తీ చేసేవారు. గతంలో కండక్టర్ పోస్టులకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకొని ఎంపిక చేసుకునే విధానం ఆర్టీసీలో ఉంది. రీజియన్ల వారీగా ఖాళీలు రిజర్వేషన్ల పరిగణనలో తీసుకుంటూ నియామక ప్రక్రియ జరిగేది. ఆ తర్వాత 10వ తరగతిలో గ్రేడింగ్ విధానంలో అమలుకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గ్రేడింగ్ విధానం పోయి మార్కుల శాతం వచ్చింది. దీంతో కండక్టర్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరు మార్కుల శాతంతో, మరికొందరు గ్రేడ్ల పాయింట్లతో దరఖాస్తు చేసే పరిస్థితి నెలకొంది. దీని మీద ఇప్పటికీ ఏ స్పష్టత లేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చేదాకా మనం వేచి చూడాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. గతంలో ఇదే పోస్టులకి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకు ఉండేది. ఈ సంవత్సరం ఒక 5 సంవత్సరాలు పొడిగించారు. సాలరీ వచ్చేసి 18,000 నుంచి 52,000 వరకు ఉంటుంది. ఈ 1500 కండక్టర్ ఉద్యోగాలను ప్రతి జిల్లా నుంచి 30 నుంచి లేదా 40 వరకు తీసే అవకాశం ఉంటది. లేదా 35 నుంచి 45 తీసే అవకాశం ఉంటది. కండక్టర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవాలి. ఈ 1500 కండక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్ రాగానే ఆన్లైన్ ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అధికారికంగా వచ్చే నోటిఫికేషన్లో కూడా దాదాపుగా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఉద్యోగ సమాచారాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.